చూడండి ప్లేస్, చూడండి ఫ్రెండ్స్, ఇదే రామేశ్వరము. రామేశ్వరంలో జనాలు ఇలా సముద్రంలో తీర్థ స్నానాలు చేసి ఇక్కడి నుంచి ఇలా స్నానం అయిపోయిన తర్వాత ఇది రామేశ్వరం గోపురం యొక్క ఈస్ట్ ఎంట్రన్స్. తూర్పు భాగం నుండి లోపలికి ఎంట్రీ అవుతారు. ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత 12 బావులు ఉంటాయి. ఆ 12 బావుల యొక్క నీళ్లు మన మీద బకెట్లతో పోస్తారు. దెన్ అది అయిపోయిన తర్వాత ఆన్ నుంచి మనం బట్టలు మార్చుకొని దేవుని యొక్క దైవ దర్శనానికి వెళ్ళొచ్చు. రామేశ్వరం యొక్క విశిష్టత. ఇక్కడ ఈ స్థల పురాణం యొక్క విశిష్టత ఏంటంటే, రాముడు రావణాసుడితో యుద్ధం వెళ్ళేటప్పుడు ఇదే ప్లేస్లో ఇక్కడనే అక్కడ స్నానం ఆచరించి ఇక్కడ హోమాలు అలా చేస్తారు కదా, సేమ్ ఆ విధంగా హోమం చేసి అక్కడ లింగాన్ని ప్రతిష్ఠించి పూజ చేసి యుద్ధానికి బయలుదేరిండు. మన దేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగాల్లో రామేశ్వరం కూడా ఒక జ్యోతిర్లింగమే. సో అందరూ ఇక్కడికి వచ్చి దేవుణ్ణి దర్శించుకోవాలని మనవి. మనకు రామేశ్వరాన్ని చేరుకోవడానికి సికింద్రాబాద్ నుంచి డైరెక్ట్ ట్రైన్స్ ఉంటాయి ఇక్కడికి.